సో హాయ్, ఈ వీడియోలో మనం ఏంటంటే డిఎన్ఎస్ ఫార్వర్డర్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు డిఎన్ఎస్ ఫార్వర్డర్స్ అంటే బేసిక్గా ద ప్రాసెస్ వేర్ స్పెసిఫిక్ డిఎన్ఎస్ రిక్వెస్ట్ ఆర్ ఫార్వర్డింగ్. స్పెసిఫిక్గా డిఎన్ఎస్ రిక్వెస్ట్ అనేది ఎక్కడ ఫార్వర్డ్ అవుతుందో, ఎక్కడికి అంటే టు ఏ డిజైన్డ్ డిఎన్ఎస్ సర్వర్. ఎందుకు అంటే ఫర్ రెజల్యూషన్ కోసం డెసిగ్నేటెడ్ ఏదైతే డిఎన్ఎస్ సర్వర్స్ ఉంటాయో, అంటే పర్టికులర్గా డిఎన్ఎస్ సర్వర్స్ ఉంటాయి రెజల్యూషన్ కోసం, వాటికి ఈ డిఎన్ఎస్ రిక్వెస్ట్ని స్పెసిఫిక్గా ఫార్వర్డ్ చేయడాన్ని ఈ డిఎన్ఎస్ ఫార్వర్డింగ్ అన్నాడు వీడు. సో అది ప్రాక్టికల్గా ఎట్లానో చూద్దాం. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఒక డొమైన్ కంట్రోలర్, వర్క్ గ్రూప్. సో ఐపీస్ అన్నీ అసైన్ చేసేసాం. ఇప్పుడు సిస్టమ్ 1లో ఏంటంటే మనం ఒక కొత్త హోస్ట్ నేమ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసే దానికి హోస్ట్ నేము, అలైజ్ నేము, డొమైన్ క్రియేట్ చేసుకుందాం. సేమ్ ప్రీవియస్గా డిఎన్ఎస్ మనం ఎట్లా చేసామో అట్లానే. సో ఎట్లానో చూద్దాం. సో స్టార్ట్ సర్వర్ మేనేజర్. ఈ సర్వర్ మేనేజర్లో టూల్స్, మన డిఎన్ఎస్. ఈ డిఎన్ఎస్లో ఫార్వర్డ్ లుకప్లో ఒక జోన్ క్రియేట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రైమరీ జోనే, ఇది క్యాన్సిల్. నెక్స్ట్ నేను మైక్రోసాఫ్ట్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో క్రియేట్ చేశాను. నెక్స్ట్ బోత్ సెక్యూర్ నాన్ సెక్యూర్ తీసుకుంటాం. నెక్స్ట్ సో ఫినిష్ చేశాను. సో నా దగ్గర ఇప్పుడు ఇంట్లో ఏంటంటే microsoft.com ఒకటి క్రియేట్ అయిపోయింది. సో రైట్ క్లిక్ తీసుకొని హోస్ట్ నేమ్ తీసుకుంటాం. హోస్ట్ నేమ్ ఏంటి మనకంటే A1 అని తీసుకున్నాను నేను. ఐపీ అడ్రస్ ఏంటంటే 10.0.0.1 ఐపీ ఇచ్చాను నేను. సో హోస్ట్ నేమ్ క్రియేట్ చేస్తాను, క్రియేట్ అయిపోయింది. దీనికి సపరేట్గా మళ్ళీ మనం అలైజ్ నేమ్ కూడా తీసుకుంటాం. నేను www ఇచ్చాను. సో ఇక్కడ బ్రౌజ్ చేసుకొని మన లోకల్ హోస్ట్ తీసుకొని ఫార్వర్డ్లో microsoft.comలో హోస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అలైజ్ ఓపెన్ అయింది, హోస్ట్ ఓపెన్ అయింది. సో క్యాన్సిల్. నేను ఒక డొమైన్ క్రియేట్ చేసుకున్నాను, దానికి హోస్ట్ అలైజ్ ఇచ్చేసాను. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో మనం తీసుకున్న microsoft.comని పింగ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇది రిజాల్వ్ అవ్వలేదన్నమాట. సో లెట్స్ ట్రై విత్ www.comతో చూద్దాం. విండోస్ కమాండ్ ప్రాంప్ట్లో పింగ్ www.microsoft.com. సో ఇక్కడ పింగ్ అవుతుంది అనమాట. మన ఎలైజ్ నేమ్ ఏదైతే ఇచ్చానో దానికి పింగ్ అవుతుంది. సో రిప్లై అనేది బాగానే వచ్చింది. ఓకే, ఈ రిప్లై ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటామంటే ఎవ్రీ టైం మనము ఏదైతే ఒక డిఎన్ఎస్ న్యూ జోన్ని క్రియేట్ చేసామో దానికి పింగ్ చేసినప్పుడు మనం ఇచ్చిన ఐపీతో మనకి పింగ్ అవుతుంది అనమాట. అంటే స్టాటిక్ ఐపీ ఏంటి మనం ఇచ్చింది 10.0.0.1 కదా. సో దాంతో పింగ్ అవుతుంది అంటే మనం చేసింది వర్క్ కరెక్టే అనమాట. సో ఇప్పుడు సిస్టమ్ 2లో మనము ఐపీ అడ్రస్ని అసైన్ చేయాలి. ఐపీ అడ్రస్ ఏంటంటే డిఫాల్ట్గా ఇది ఆ సర్వర్ నేమ్ ఈ సర్వర్ నేమ్ డిఫరెంట్ కాబట్టి 10.0.0.2 ఇస్తాం మనం. ఓకే, ఇప్పుడు సిస్టమ్ 2లోనే మనం ప్రాపర్టీస్ని ఫార్వర్డ్ చేయాలన్నమాట. సో ఎలానో చూద్దాం. గో టు స్టార్ట్ సర్వర్ మేనేజర్ అండ్ టూల్స్, సెలెక్ట్ డిఎన్ఎస్లో మనము B1ని ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ క్లిక్ తీసుకొని ప్రాపర్టీస్కి వెళ్దాం. ఈ ప్రాపర్టీస్లో ఎడిట్ చేయాలన్నమాట. ఏం ఎడిట్ చేయాలి, మనం ఫార్వర్డర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ ఫార్వర్డ్ అనేది ఒక ట్యాబ్ ఉంది. ఫార్వర్డ్స్ తీసుకొని ఎడిట్ చేసుకొని ఎడిట్లో మనము ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తాం 10.0.0.1. ఎందుకంటే ఫస్ట్ నేమ్ కదా మనం ఫార్వర్డ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే
ఓకే, ఇప్పుడు ఇది వ్యాలిడేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, వ్యాలిడేట్ అయిపోయింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వరీస్ ఏంటంటే ఆ నెంబర్ ఆఫ్ సెకండ్స్ బిఫోర్ క్వరీ టైం అవుట్ అంటే 5 సెకండ్స్ 3 సెకండ్స్ తీసుకుంటే ఇన్ కేస్ అది క్వరీ వర్క్ అవ్వకపోతే టైం అవుట్ అయిపోయి మనకి టైం చూపిస్తుంది. సో బేసిక్గా మనం 5 ఉంచుకుంటాం. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటంటే క్లిక్ ఓకే చేసాం, అప్లై చేసాము, నేను ఓకే చేశాను. సో మనకి క్రియేట్ అయిపోయింది. సిస్టమ్ 2లో ఇప్పుడు మనం పింక్ చేస్తాం అన్నమాట. విండోస్ ఆర్ సిఎండి ఏం పింక్ చేస్తాం? బేసిక్గా ప్రీవియస్ దాంట్లో www.microsoft.comని మనం పింక్ చేసాం. సో ఇప్పుడు ఐపీ అడ్రస్ ఇచ్చాం కాబట్టి పింగ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇదిగోండి, పింగింగ్ ఫ్రమ్ A1 సిస్టమ్ నుంచి మనకి పింగ్ అవుతుంది. సో ఫార్వర్డెడ్ అంటే స్పెసిఫిక్గా ఒక డొమైన్కి అంటే microsoft.comకి ఒక సర్వర్ నేమ్ అసైన్ చేసి మనం పింక్ చేస్తున్నాం అనమాట. సో ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో ఏంటంటే డిఎన్ఎస్లో ఫార్వర్డింగ్ ఏంటంటే మనము ఒక కొత్త జోన్ని క్రియేట్ చేసుకున్నాము, దానికి హోస్ట్ బేస్డ్ అలియాస్ నేమ్ ఒకటి ఇచ్చాము www అని. దాన్ని పింక్ చేస్తే మనకి A1 నుంచి సేమ్ అడ్రస్ వచ్చింది, అంటే రిప్లై వచ్చింది. అట్ ది సేమ్ టైం మనం సెకండ్ సర్వర్లో కూడా ఫార్వర్డ్లో మన ఐపీ యాడ్ చేసి మన హోస్ట్ నేమ్తో దీన్ని మనం పింక్ చేసినప్పుడు కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది, అంటే పింగ్ అవుతుంది అన్నమాట. ఈ ఫార్వర్డింగ్ ఏంటంటే స్పెసిఫిక్ డిఎన్ఎస్కి మనం అంటే ఏవైతే వర్క్ అవుతున్నాయో కొన్ని సర్వర్స్ వాటికి ఈ క్వెరీస్ని ఫార్వర్డ్ చేసాం అన్నమాట. సో దీన్నే మనం డిఎన్ఎస్ ఫార్వర్డర్స్ అంటాం.